నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బాల్యం అంటే ఒక స్వచ్ఛమైన ప్రవాహం. ఆ ప్రవాహంలో భక్తి కలిస్తే అది పుణ్యగోదావరి అవుతుంది. చిన్నారుల నవ్వుల్లో చిన్ని కృష్ణుడు కనిపిస్తాడు. వారి చిట్టి చిట్టి మాటల్లో ఆ పరమాత్మని వేదం వినిపిస్తుంది. అటువంటి చిన్నారులు మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని తమ గుండెల్లో నింపుకొని మన ముందుకు వస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమమే బాలముకుందం. ఈ కార్యక్రమానికి గురువుగారైన సంస్కృత విద్యాపీఠంలో ఆచార్యులుగా సేవలందిస్తున్న శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిద్దాం. గురువుగారు నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. అక్షరమే పరబ్రహ్మ స్వరూపం. మన సంస్కృతిలో శ్లోకం అంటే కేవలం పదాల కలయికే కాదు, అది ఒక దివ్యమైన భావం. అటువంటి చక్కని శ్లోకంతో మన ముందుకొస్తున్న చిన్నారులను కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. ఓ నమో వెంకటేశాయ. నా పేరు ధన్విశ్రీ శర్మ. నేను శ్లోక బిల్లలో 2వ తరగతి చదువుతున్నాను. రారవేణు గోపాబార రాజిత సగుణ జయశీల సార సాక్ష నేరమేమి మారుబారి కోర్వలేర నంద గోపాల నేనిందు పోజాల నీవిందురాల సగమదమదితో మృదమనరగన కెదూర్గా కదియర పలుమరులుగార రవమున నిన్ పిలిచిన పలుగగు అలుగగురా కడివడగా మరి మరినా ఆధారముగ్రో లరకనికరముగా నగదర రామురహర రభవహర రావేరా ఈ మగువను ఈ లలనను ఈ సొగసిని చేకోరా కోరికలింపొంద దెందెముని అంద చేరకుని చెంత మరువకురా కరరులచే మరి మరి నీరు నెదర రారవేణు గోపాబార రాజిత సగుణ జయశీల రాజిత సగుణ జయశీల రాజిత సగుణ జయశీల. ధన్యవాదాలు. గురువుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో చక్కటి శ్లోకాన్ని విన్నారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియచేయండి. ఈ రోజున చిన్నారి శ్లోక పఠనాన్ని గాన రూపంలో రాగయుక్తంగా చాలా చక్కగా ఆలపించింది. కేవలం గాన రూపంలో రాగయుక్తంగానే కాకుండా హావభావ సమ్మిళితంగా కూడా ప్రదర్శించింది. ఈ విధంగా హావభావ సమ్మిళితంగా రాగయుక్తంగా మనం శ్లోకాలు ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో ఆ శ్లోకాలలో ఉండేటువంటి భావనలు, వాటి యొక్క అర్థాలు కనీసము ఇంత చిన్న వయసులో కాకపోయినా కాస్త పెద్ద వయసు వచ్చేసరికి వాటి అర్థాలన్నీ కూడా కాస్త మనసులోకి వచ్చి భక్తి ప్రపత్తులతో చాలా గొప్పదైనటువంటి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళగలిగేటువంటి అదృష్టాన్ని కలగజేస్తాయి. మరి ఈ చిన్నారికి సదా సర్వదా భగవంతుడు అటువంటి చక్కనైనటువంటి స్థితిని, శుభ పరంపరని జీవితాల్లో అందించాలి అని చెప్పి మనసారా కోరుతున్నాను. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. పురాణ పురుషులు మళ్ళీ మన కళ్ళ ముందు నడయాడుతున్నారా అన్నట్లుగా అద్భుతంగా అభినయించడమే ఏకపాత్రాభినయం. మరి అటువంటి పాత్రలను అద్భుతంగా అభినయించి మనల్ని అలరించడానికి వస్తున్న వారి మాటల్లో వారు ఏ పాత్రాభినయం చేస్తున్నారో వారి మాటలోనే విందాం. ఓం నమో వెంకటేశాయ.
నా పేరు నిధి. నేను క్యాండోర్ నేషనల్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సతీదేవిగా ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. తండ్రి, మీరు యజ్ఞం నిర్వహిస్తున్నారని విన్నాను. మీ కూతురుగా మీ ఆశీర్వాదం తీసుకోవాలనే చిన్న ఆశతో వచ్చాను. మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు గర్వంగా ఉండేది. కానీ నేడు ఆ గర్వం నా గుండెను తినేస్తోంది. పిలవకపోయినా వచ్చానని చిన్న చూపా, లేకపోతే మీకు గౌరవం ఇవ్వని శివుడు భార్యననే కోపమా? లోకం మొత్తం వ్యతిరేకంగా ఉన్నా కూడా ఒక్క ఆడపిల్లకు ధైర్యం ఇవ్వగలిగేది పుట్టినిల్లు కన్న తండ్రి మాత్రమే. అలాంటిది కూతురనే కనీస ప్రేమ కూడా లేదా? ఇంటి మనిషినే కదా, అంత ద్వేషమా? బ్రహ్మసత్ర యాగంలో మీకు గౌరవం ఇవ్వలేదనే కదా నా ప్రాణవాళి శివుడిని అవమానిస్తున్నారు. ఎవరి అభిప్రాయం తీసుకొని ఆ శివుడితో పెళ్లి చేశారో ఆ బ్రహ్మను సృష్టికర్త అని, మీకు ఎంతో ప్రీతిపాత్రుడైన విష్ణువుని స్థితికారుడు అంటారని తెలిసిన మీకు వారితో పాటు లయకారుడైన శివుడు వారి సమానుడు అని అనిపించలేదా? వీరినే కదా త్రిమూర్తులని పిలిచేది. ఆయనను ఈ యజ్ఞానికి ఆహ్వానించకపోవడమే కాక మంచి ప్రవర్తన లేదని, శుభ్రత లేదని, జటాజూటంతో శ్మశానమంతా బట్టలు లేకుండా తిరుగుతాడని, మనుషుల పుర్రెల దండను మెడలో వేసుకొని చితభస్మాన్ని ఒంటికి పూసుకొని తిరుగుతాడని ఆయన గురించి ఈ సభలో హీనంగా ప్రస్తావిస్తున్నారు. తండ్రి, మీరు ఈ శరీరానికి జన్మనిచ్చారు, కానీ నా ఆత్మకు ప్రాణానికి జన్మనిచ్చింది శివుడు. ఆయనపై ఉన్న ప్రేమ, భక్తి ఇవే నా శక్తి, నా జీవితం. నమ శివాయ చ శివతరాయ చ, నమ శంభవాయ చ మయోభావయ చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. ఆయన సంహారమే కాదు, సృష్టి కూడా. ఆయనలో శక్తి ఉంది, శాంతి ఉంది. ఆయన నా శ్వాస. మీరు ఆయనను తక్కువ చేసినట్టయితే అది నన్ను తక్కువ చేయడమే తండ్రి. మీ మాటలలో ప్రేమ లేదు తండ్రి. ఇక్కడ నా భర్తను కించపరిచారు. ఈ మాటలు నా గుండెను ముక్కలు చేశాయి. ఈ అవమానాన్ని మోయలేను. ఈ శరీరంతో ఇక ఈ లోకంలో తిరగను. మీ కూతురుగా ఇంక నేను ఉండలేను ఈ లోకంలో. ఒకవేళ ఈ లోకంలో తిరిగితే మీ కూతురుగా దక్షుడి కూతురు దాక్షాయిని అంటారు. అలా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. ఓ పరమేశ్వర, నీ ప్రేమకు నేను అర్పణగా మారుతాను. గురువుగారు, మరి చక్కటి ఏకపాత్రాభినయంని వీక్షించాం కదా, మరి మీ విశ్లేషణ ఏంటో తెలియజేయండి. చిన్నారి ఈ రోజున సతీదేవి యొక్క ఏకపాత్రాభినయంలో చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. మన భారతీయ వైదిక సంప్రదాయానికి, అందులో ఉండేటువంటి ఔన్నత్యానికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర సతీదేవి యొక్క పాత్ర మన పురాణాలలో. ఒక స్త్రీ పుట్టినిల్లు ఉంటుంది, అదేవిధంగా అదే స్త్రీకి మెట్టినిల్లు కూడా ఉంటుంది. అదే పురుషుడికి ఆ విధంగా ఉండదు. పురుషుడు ఎక్కడ ఉంటాడో అదే కుటుంబంలో అలానే అదే ఇంటి పేరుతో ఉంటాడు. కానీ మన సంప్రదాయం ప్రకారం ఒక స్త్రీమూర్తి ఏ ఇంట్లో పుడుతుందో, ఏ ఇంటి పేరుతో తను ఉంటుందో, ఆ ఇంటిని, ఆ ఇంటి పేరును కూడా మార్చుకొని వేరొక గృహానికి ఆమె చేరుకుంటుంది. ఇలా చేరుకున్నటువంటి తరుణంలో అటు పుట్టినిల్లు, ఇటు మెట్టినిల్లు రెండిటి మధ్య ఉండేటువంటి గౌరవ మర్యాదలు, అటు భర్త గౌరవము, ఇటు తండ్రి ఆప్యాయత, వీటన్నింటినీ కూడా సమపాళ్లలో తీసుకురావడం అంటే ఒక స్త్రీమూర్తికి సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకే మన శాస్త్రాలన్నీ కూడా చెప్తారు, స్త్రీ ఒక ప్రత్యక్ష దేవత అంటారు. మరి అటువంటి ఒక పాత్రలో చాలా గొప్పదైనటువంటి మన పౌరాణిక పాత్ర సతీదేవి యొక్క పాత్ర. శివ భగవానుడి యొక్క మొదటి భార్య ఆమె. తన భర్తని గౌరవించినటువంటి తండ్రి యొక్క యాగములకు వెళ్ళి తన భర్తకక్కడ గౌరవము తక్కలేదని తానే స్వయంగా ప్రాణత్యాగము చేసినటువంటి మహా గొప్పదైనటువంటి పాత్ర ఆమెది. అటువంటి గొప్ప పాత్రని ఈ చిన్నారి చాలా గొప్పగా చేయడమే కాదు, అందులో ఉండేటువంటి ఔన్నత్యాన్ని కూడా తన యొక్క మాటల రూపంలో చాలా చక్కగా ఈ రోజున ఏకపాత్రాభినయంలో ప్రదర్శించింది. ఈ చిన్నారికి సదా సర్వదా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క, ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక మూడవ అంశం కళా వైభవం.
ఎవరైతే తమ కళ నైపుణ్యాన్ని దేవుడికి అంకితం చేస్తారో వారే నిజమైన కళాకారులు. మరి ఈనాటి కళా వైభవంలో ఈ చిన్నారి ఏ ప్రదర్శననిస్తుందో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఆర్హ్యశ్రీ. నేను శ్లోక ఏ బిర్లా స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కృతిక. నేను శ్లోక బిర్లా స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు దేదీప్య. నేను శ్లోక బిర్లా స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారి వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని సంకీర్తన పాడబోతున్నాము. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే వాడు తోమని పల్యాల వాడే దురిత దూరుడే వాడు తోమని పల్యాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే పుట్టుకొట్టాలకు బిడ్డనిచ్చి గోవిందుడే పుట్టుకొట్టాలకు బిడ్డనిచ్చి గోవిందుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఎలమే కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమే కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. గురువుగారు, మరి ఈ ప్రదర్శన చూసి మనం ఎంతో ఆనందించాం కదా, మరి మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. యాః క్రియాః సంప్రయుక్తాః స్యుః ఏకాంతగతబుద్ధిభిః తాః సర్వాః శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వా స్వయం. ఇది చాలా గొప్పదైనటువంటి సూక్తి. మనము ఏ కళనైనా కూడా నేర్చుకొని ఆ కళని భగవత్ కైంకర్య రూపంగా భావన చేసి దానిని కనుక మనం పరమాత్మకి సమర్పణ చేస్తే భగవంతుడు ఆ కళని శిరసా స్వీకరిస్తాడు అని మనకు శాస్త్రం చెప్తోంది. అతి సంగీతము కావచ్చు, నాట్యము కావచ్చు, ఏదైనా ఒక వాద్య విశేషము కావచ్చు, ఏదైనా కూడా అది భగవత్ కైంకర్యంగా మనం నేర్చుకోవాలి, అది భగవత్ కైంకర్యంగా మనం ప్రదర్శించాలి. అలా ఎప్పుడైతే దానిని భగవత్ కైంకర్యంగా మనం ప్రదర్శిస్తామో అది మోక్షదాయకమవుతుంది. ఈ మానవ జన్మకు అది గొప్పదైనటువంటి సార్థక్యాన్ని కలగజేస్తుంది అని శాస్త్రం.
అటువంటి వాద్య విశేషాలను, గానములను, నాట్యములను ఈ బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు ఎంతో చక్కగా వారి వారి యొక్క కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా మనం వీక్షించాలి. అలా వీక్షించి ఇటువంటి కళా ప్రదర్శన చేసినటువంటి ఈ చిన్నారులకు ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుకుందాం. ఇక చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంప్రదాయ వస్త్రధారణే మన సంస్కృతిని తెలియజేస్తుంది. మరి అటువంటి భిన్న రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను ధరించి మన దేశ సమగ్రతను చాటి చెప్పడానికి మన ముందుకు వస్తున్న చిన్నారిని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు శాన్విస్తి. నేను క్యాండోన్ నేషనల్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు విరించి. నేను క్యాండోన్ నేషనల్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పేది మన దేశంలోని ఒక అందమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ గురించి. ఇక్కడి మహిళలు పండుగల సమయంలో ధరించే చీర ఒక అందమైన చిహ్నం. నేను ధరించింది ధోతి. ఇది పశ్చిమ బెంగాల్ పురుషుల సంప్రదాయ వస్త్రం. పెద్దవాళ్ళు పండుగలకి, వివాహాలకి, ప్రత్యేక కార్యక్రమాలకు ఇలా ధరిస్తాడు. నన్ను చూడండి, తెల్ల చీరకి ఎర్ర అంచు. దీన్ని బెంగాలీలో లాల్ పార చీల అంటాడు. దీన్ని పర్వదినాలలో, ముఖ్యంగా దుర్గా పూజ సమయంలో ప్రతి బెంగాలీ మహిళ గర్వంగా ధరించే సంప్రదాయం. పైన నేను వేసుకున్నది సాదా షర్ట్ లేదా కుర్తా, కొన్నిసార్లు జాకెట్ కూడా. ఇది సంప్రదాయంతో పాటు సౌకర్యాన్ని కూడా ఇస్తుంది. ఇది శక్తి మరియు సమతుల్యతను చూపే దుస్తులు. ఇది బెంగాలీ సంస్కృతిలో మహిళల ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది. ధోతి ధరించడం అంటే మన సంప్రదాయాన్ని గౌరవించడం. ఇది కేవలం దుస్తులు కాదు, ఒక సాంస్కృతిక గుర్తింపు. ఇలానే మనం పాత సంప్రదాయాల్ని గౌరవిస్తూ కొత్త తరం పిల్లలుగా ఆ పద్ధతుల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ధన్యవాదాలు. గురువుగారు, చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ వస్త్రధారణను చూసి ఆనందించాం కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చిన్నారులిద్దరూ మన భారతావనిలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రము యొక్క వస్త్రధారణతో ఈ రోజున మన ముందుకు వచ్చేశారు. ఆ వస్త్రధారణలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని, వైభవాన్ని తెలియచెప్పడం ఒకవైపు ఉంచితే, ముఖ్యంగా చిన్న చిరునవ్వుతో ఆ చెప్పేటువంటి మాటలు మాత్రం చాలా గొప్పగా ఆకట్టుకునేలాగా ఉన్నాయి వీళ్ళిరువురిద్దరివి కూడా. ఇంత చిన్న వయస్సులోనే ఏమాత్రము ఎక్కడా కూడా రవ్వంతా కూడా తడబాటు లేకుండా, ఏమాత్రము కూడా మన ఎదురుగా ఇన్ని ఛానల్స్, ఒక కెమెరాస్ ఉన్నాయి, లేకపోతే లైట్లన్నీ కూడా ఉన్నాయి, చాలామంది మనల్ని ఇప్పుడు ప్రస్తుతం వీక్షిస్తూ ఉన్నారు అనేటువంటి భావన ఏది కూడా లేకుండా ఆ చెప్పేటువంటి విధానము, ఆ చిరునవ్వు మాత్రం చాలా గొప్పగా ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా వారు చెప్పినటువంటి వస్త్రధారణ విశేషాలు కూడా మనందరం కూడా తెలుసుకోదగినటువంటి అంశాలు. ఈ చిన్నారులిద్దరికీ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని, ఎన్నో రంగాలలో వీరిరువురు కూడా విజయాన్ని సాధించాలి అని చెప్పి మనసారా కోరుతున్నాం. గురువుగారు, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి మా చిన్నారుల కోసం ఒక మంచి మాటను తెలియజేయండి. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుకయైన లేనియా చదువు నిరర్ధకంబు. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూరనల పాకము చేసిన నైనందు నింపొదవెడు నుప్పులేక రుచు పుట్టుట నేర్చుట నయ్య భాస్కరా. మన తెలుగులో ఈ శతక సాహిత్యంలో చెప్తారు, చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుకయైన లేని ఆ చదువు నిరర్థకంబు అంటే. ఈనాటి చిన్నారులు ఎంత గొప్పగా అధ్యయనం చేసినా కూడా
ఆ అధ్యయనము చేసినటువంటి ఆ చదువులో రసజ్ఞత ఉండాలి. అంటే ఆ చదువు యొక్క రసమును వారు స్వీకరించగలగాలి. ఆ చదువు రుచి వారికి అర్థం కావాలి. ఎందుకంటే ఈనాటి విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది అంటే పుస్తకాన్ని వీక్షించి ఆ పుస్తకములో ఉండేటువంటి అక్షర సముదాయాన్ని అలా గట్టిగా కంటతా చేసి మరలా తిరిగి గురువు గారు అడిగితే దాన్ని అదే విధంగా అప్పజెప్పేసి మళ్ళీ పరీక్షలు వస్తే దాన్ని అదే విధంగా రాసేసి అమ్మయ్య మేము చాలా గొప్పగా చదివేశాము అని అనుకుంటున్నారే తప్ప అసలు ఆ అక్షర సముదాయములో ఉండేటువంటి సారమేమిటి, దాన్ని చదివినందువల్ల మనకు జ్ఞానములో కలిగేటువంటి వృద్ధి ఏమిటి, మరలా తిరిగి రాసేటప్పుడు ఎలా ఉన్నదో అలానే రాస్తున్నామా లేకపోతే దానిని మనం అర్థం చేసుకున్నటువంటి రీతిలోకి మార్చి అక్కడ ప్రదర్శిస్తున్నామా అనేటువంటి రసజ్ఞత ఈనాటి ఎంతో మంది చిన్నారుల్లో కరువైపోతుంది. కనుక ఈ బాలముకుందం కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే చిన్నారులు చదువుతున్నటువంటి చదువులో కానీ నేరుస్తున్నటువంటి కళల్లో కానీ అది గానము కావచ్చు, నాట్యము కావచ్చు, వాద్యము కావచ్చు, శ్లోక పఠనము కావచ్చు, ఏకపాత్రాభినయం కావచ్చు, వాటన్నింటిలో ఉండేటువంటి రసజ్ఞతని ప్రతి పిల్లాడు కూడా చేరుకోవాలి అని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ బాలముకుందం కార్యక్రమం ప్రతి చిన్నారులకు కూడా చేరువ అయ్యేలాగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నది. దీనికి మన శాస్త్రంలో ఉపమానం కూడా చెప్తారు. పదనుగా మంచి కూర నలపాకము చేసిననైన నందుని పొదవెడు నుప్పు లేక రుచి పుట్టుట నేర్చుటనయ్య భాస్కర అంటారు. నువ్వు 100 రకాలైనటువంటి నలపాకములు చేయగాక నీవు వండినటువంటి ఆ పదార్థాలలో ఎక్కడా కూడా ఎక్కడ ఎంత ఉండాలో అంత ఉప్పు గనక లేకపోతే అది ఎంత పదార్థమైనా ఎన్ని పదార్థాలైనా కూడా ఆస్వాదించి మనం తినలేకుండా ఎలాగైతే పోతామో, మనం అధ్యయనం చేసినటువంటి చదువులో కానీ నేర్చినటువంటి కళలో కానీ రసజ్ఞత గనక లేకపోతే ఇలా ఉప్పు లేనటువంటి వంటల వలె తయారవుతుందన్నారు. ఉపమానం కూడా చెప్పారు మన శతక సాహిత్యంలో. కనుక మనం అందరం కూడా చిన్నారులకు నేర్పే ప్రయత్నం చేద్దాం. వారు నేర్చినటువంటి విద్యలో, వారు నేర్చుకున్నటువంటి కళలో రసజ్ఞతని పిల్లలు ఆస్వాదిస్తున్నారా లేదా అనేటువంటి ఒకానొక పరీక్షణం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, గురువులు వారిని చూస్తూనే ఉండాలి. అటువంటి రసజ్ఞతాస్వాదన చిన్నారులకు నేర్పడమే ఈ బాలముకుందం కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది చిన్నారులు కృతకృత్యులు కావాలి అని చెప్పి గోవిందుణ్ణి మనసారా కోరుతూ ఉన్నాం. చూశారు కదండి బాలముకుందం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తమ చిన్నారులు తమ ప్రతిభా పాఠవాలను మన ముందు ప్రదర్శించి మనల్ని అలరించారు. వీరికి ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే కార్యక్రమంలో మరికొన్ని చిన్నారుల ప్రతిభతో మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ.